వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నరెడ్డి మధ్య వివాదం ఇంకా కొనసాగుతుంది. ఇంకా చాలా దుమారం చెలరేగేలాగే ఉంది. వాస్తవానికి తొలుత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద రెచ్చగొట్టే కామెంట్ చేశారు. ఆయన అవినీతిలో పిహెచ్డి చేశారని, ఆయన అక్రమార్కులకు అండగా ఉంటుంటారని, కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, అంతటితో సరిపెట్టుకోకుండా తన దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు అందరి నుంచి అప్పులు కూడా చేస్తుంటారన్నట్టుగా బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీని మీద మండిపడుతూ దానికి కౌంటర్ ఇస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి హద్దులు మీరారు. నేరుగా ఆమె జీవన ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అభ్యంతరకరమైనటువంటి భాషకు దిగారు. ఆయన మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ప్రశాంత్ రెడ్డి అనుచరులు దాడికి పూనుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేరుగా ఇంట్లోకి చొరబడి సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా తరలించుకుపోయి చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో హింసాకాండకి పూనుకున్నారు. మరి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నోరు అదుపులో పెట్టుకోలేక నోరు జారినటువంటి నాయకుడి మీద ప్రభుత్వం కేసు పెట్టింది. ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకుడు కాబట్టి ఆయన మీద వచ్చినటువంటి ఫిర్యాదుతో వెంటనే కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయ్యింది. బాగానే ఉంది. మరి ఆయన నోరు జారినందుకే కేసు పెడితే, ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, మరి చేయి జారినటువంటి వాళ్ళ మీద, విధ్వంసానికి పూనుకున్న వాళ్ళ మీద, దాడులకు తెగబడిన వాళ్ళ మీద, ఇంట్లోకి చొరబడి వృద్ధురాలు ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఆమెను భయపెట్టేలా హింసాకాండ సృష్టించినటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మరి వాళ్ళ మీద కూడా ఫిర్యాదులు వచ్చాయి కదా. ఫిర్యాదు ఇరుపక్షాలు చేసుకున్నటువంటి సమయంలో ఏకపక్షంగా ప్రసన్న కుమార్ రెడ్డి మీద మాత్రమే కేసు పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ఇచ్చిన ఫిర్యాదుని ఎందుకని విస్మరించారు? ప్రభుత్వం ఏకపక్షంగా సాగేదానికి సిద్ధమవుతుందా? విధ్వంసానికి పాల్పడినటువంటి వాళ్ళని, ఇంటిని ఛిద్రం చేసినటువంటి వాళ్ళని కాపాడేదానికి పూనుకుంటుందా? చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే ఇరుపక్షాల మీద కేసులు నమోదు చేయాలి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, ఎవరు కారణమైతే వాళ్ళందరి మీద చర్యలు ఉండాలి. చట్ట ప్రకారంగా అలాంటి చర్యలు తీసుకుంటే జనమంతా హర్షిస్తారు. అలాంటి సమయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి లోపంతో ఏకపక్షంగా సాగితే మొన్నటి వరకు ప్రసన్న కుమార్ రెడ్డి మాటల మీద విరుచుకుపడినటువంటి జనమే ప్రభుత్వ తీరుతో మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ప్రసన్న కుమార్ రెడ్డిని కావాలనే కేసులో ఇరికించి ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడి నుంచి టీడీపీ శ్రేణులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనే అభిప్రాయానికి వచ్చే దిశలో వ్యవహారం ఉంటుంది. మరి దీన్ని ప్రభుత్వం గుర్తిస్తుందా, గ్రహిస్తుందా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి మీద వచ్చిన ఫిర్యాదుకు తగ్గట్టుగా వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తుందా? లేదంటే ఏకపక్షంగానే ఇదే పందాలో సాగుతూ తాను చిత్తశుద్ధితో సాగడం లేదు, చట్టపరంగా వ్యవహరించడం లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇళ్ల మీద పడి వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేసిన తమకు పట్టదు అని చెప్పదలుచుకుందా? ఇది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇదే రీతిలో అధికారం ఉండగా దాడి చేసిన పుణ్యానికి ఆ తర్వాత అధికారం కోల్పోయిన వెంటనే శిక్ష అనుభవించాల్సి వచ్చింది. వందల మంది ఆ కేసుల్లో ఇరుక్కుని, ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా అదే కేసుల్లో కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు కూడా హాజరు కాక తప్పని పరిస్థితి వచ్చింది. జోగి రమేష్, దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. కేసు మాత్రం వెంటాడుతుంది. దౌర్జన్యానికి పాల్పడిన దానికి రోజులు గడిచిన, అధికారం ఉందని కప్పిపుచ్చిన ఆ తర్వాతైనా ప్రతిఫలం తప్పదు అని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసు అందరికీ చాటుతుంది. మరి ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద కేసు పెట్టకుండా వాళ్ళిద్దరిని కాపాడదాం, నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుందాం, తూతూ మంత్రపు చర్యలతో ప్రసన్న కుమార్ రెడ్డిని ఇరికించడమే తప్ప ప్రశాంత్ రెడ్డి జోలికి వెళ్ళకూడదు అని ప్రభుత్వం భావిస్తే, రేపు అధికారం మారిన తర్వాత, రేపు ప్రభుత్వం చేతులు మారితే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు, పాలక పార్టీ నేతలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పోలీసులు కూడా దాన్ని గుర్తెరిగి అలాంటి పరిణామాల్ని ముందుగా గ్రహించి
జాగ్రత్తగా సాగాల్సి ఉంటుంది. అనవసరపు చిక్కులు తెచ్చుకోకుండా ఆ తర్వాత పరిణామాలు తీవ్రతరం కాకుండా ముందస్తు చర్యలకు పూనుకోవలసిన బాధ్యత ఉంటుంది. మరి నెల్లూరు రాజకీయాల్లో వేడెక్కుతున్నటువంటి పరిణామాల్ని చల్లబరిసే రీతిలో ఇరుపక్షాల మీద తగిన చర్యలకు పూనుకుంటారా, ఏకపక్షంగా సాగుతూ ఆ తర్వాత మరోసారి ఈ కేసుని తిరగదోడేదానికి ఆస్కారం ఇస్తారా? ఇదే ముఖ్యమైనటువంటి అంశం.